రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అన్నా క్యాంటీన్ ప్రారంభించే లోపుగానే అప్పటి వరకు కూడా ఆగకుండా మరి పట్టణంలోని ప్రముఖులు ఆర్యవైశ్యులు అందరూ కూడా సహృదయంతో అన్నా క్యాంటీన్ ని నిర్వహించడానికి సన్నాహాలు చేసి మొన్న మాట్లాడారు. కొద్దిగా చిన్న చిన్న రిపేర్లు ఉండటం మూలంగా ఒక రోజు వాయిదా వేసుకుని ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ రోజు దాత మారం ప్రసాద్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా సైరయ్య గారు, మిగతా అనిల్ గారు, సూర్య యలమంద గారు, రామకృష్ణ గారు నిర్వాహక బాధ్యతను తీసుకొని ఈ కార్యక్రమానికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా చేయడానికి సహకరించినందుకు వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రముఖులు చాలా మంది ఉన్నారు, అనిల్ గారు, చండీ గారు, మిగతా వాళ్ళందరూ, గుంశెట్టి గారు, శేషు గారు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని కార్యవైశ్య సంఘం ముందుకు రావడం సంతోషిస్తున్నాం. అంతేకాదు సహకారంతో ఈ మాచర్ల పట్టణంలో వారిని కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తాము. ఎవరి దగ్గర కూడా, ఎందుకంటే ఇది ఒక శుభ పరిణామాన్ని ఎందుకన్నానంటే సమాజం పట్ల మాకు కూడా బాధ్యత ఉంది అని చెప్పేసి ఈ రోజు వాళ్ళు ముందుకు వచ్చారు. గతంలో లాగా సమాజాన్ని దోచుకోవటమే మా బాధ్యత కాదు, సమాజాన్ని మరి ముందుకు తీసుకోవడంలో కూడా బాధ్యత వహిస్తామని ముందుకు వచ్చినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో కూడా మరి మనం ఎంత సంపాదించినా ఏమి మూటగట్టుకొని పోము, ఎంతో కొంత ఈ ప్రజల కోసం ఉపయోగపడాలనే ఆలోచన దృక్పథం పెరగాలి అనే ఒక ఆలోచనకి మొట్టమొదటి బీజం వేసిన వీరందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రుల అభిమాన నాయకుడు నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం పునః ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే కార్యక్రమం మరి మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అవలంబిస్తూ వచ్చింది. దీన్ని ఇలానే కంటిన్యూ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.